పరికింపరుగా పాపములు మతి పరికింపరుగా నీపై మాహము వైరము పూని నీపై మాహము వైరము పూని నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ నాగిరెడ్డి గారు
విగ్రహాలు కాబోలు. ఏమి రూపము, ఏమి తేజస్సు, చూడడానికి పువ్వునూరులో అడక్కుతున్నాను మాత్రం ఉన్నాడు. మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమేమో దేవా. శ్రీ గణేశ శ్రీ గణేశ కరుణాభూష కరుణాభూష. అప్ప ఆదరంతో నిన్ను నేను చల్లగా వదిలొచ్చు. అవును ప్రభు, నిన్ను నేను ఆదరంతో చల్లగా వదిలు. అలాగనే ప్రభు. అది కరెక్ట్ గా మధ్యలో పెట్టేదండి. హలో అబ్బా, మానవదన్న నేను యొక్క ఆశ్రమలకు చేరవచ్చుదా? చేరవచ్చు. నా యొక్క తాండవనికి ఏమని తెలుసుదా? అలాగనే తెలపండి ప్రభు. అలాగే తారకచ్చు. అట్లా యొక్క దేశమున్నది పాలకొండ కన్నదే మంత్రి అనుకుంటే బాగా. హలో 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 చాలే చాలే కలారి అప్ప అయ్యాను ఆ యొక్క పండుగ విషయమండి ఆ భాష పెట్టే మధ్యలో కరెక్ట్ పెట్టే పూర్చేసి సెంటర్ కేసు పెట్టిన. అవునమ్మా కలారి. ఆహా పరపడి విషయమండి చాలా పడి చిన్న నేను. అవును ప్రభు. చిన్నారెడ్డి భార్య కలదు. చిన్నారెడ్డి భార్య కలదు. కొండమని అవును తండ్రి. సకల సకల సందర్భంతో ఈ యొక్క పాలవాళ్ళేమో అలాగనేవా సరే అప్ప అతని కాక ఇక్కడ ఆలోచించు. అలాగనేవా మళ్ళా కుర్చీ అన్నాడు నెత్తికి పెట్టేసయ్యా. అప్పా అతని కాక ఇంకా ఆలోచించు. అలాగనే ప్రభు.
సౌండ్ పెడదు అప్పా. 33 మండలండి, 33 మండలాలకు మరుచూపురండి 60 గౌలకు తప్పదయ్యా. హక్కుదారుడు పొద్దు పొద్దు ఏం వచ్చిన గోవిందనాథ మట్టు అది మతం చెందబట్టి నువ్వు పట్టుకొచ్చి పెట్టి అందరూ హలో తలారి అప్ప. చాలు హలో అప్ప పొద్దు పొద్దు ఏం వచ్చిన ఏకరేసిన గోవిందనాథ మట్టు అరిమతం చెందబట్టి అన్ని కాపలమే మేము అవునయ్యా. అతని కాక అతను కాక అందరి నానకొచ్చు అలాగనే ప్రభు. అట్లా ఎక్కడైనా చంద్రకొల్లైనా పల్లకొండలో నాకు వీరడానికి రాజ్యము, ఏమడానికి రాజ్యము, ధనము, ధాన్యము, రొక్కము, రోదనము, నల్ల దగ్గర బొమ్మలు తక్కువ లెక్కలు కాబట్టి ఈ యొక్క చిన్న నేను బాగా సంపాదించినప్ప. ఏ మాకు తక్కువ రొక్కము, రోజులము, దానం ఏది తక్కువ లేదు. ఏమి తక్కువ మాకు బల సంపాదించే ఏమనుకున్నావురా? ఇంకా మీ అమ్మ రోజు టమాటా చెట్టు పురిగెట్ల మాట్లాడుతుండే. ఎవరు పుల్లగట్ల మీది? మీ అమ్మ ఏమని మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 500. ఆటో పాడికి వాళ్ళే అని చెప్పింది మీ అమ్మ. ఆటో పడికి బాధ్యరా? ఆటో పాడికి వాళ్ళే నీకెట్లా తెలుసుపా? చూడు, మేము పుల్ల కట్టించాలి కానీ కట్టెవరం కదా మేము పుర్లు కట్టించోళ్ళు. అవును. ఇంకా మీ అమ్మ నిన్న సాయంత్రం మా ఇంటి కాటికి వచ్చిందా? మాయమ్మ ఏ టమాటా పైసలు మెచ్చుకుంటాంది. పాత సెట్ ఉంటాయి తీరని వచ్చింది. మెట్టుతో కొట్టేది నాకు వెళ్ళాము గబాన్ని ఇచ్చేసింది. అట్లే గబాని చేసింది. పాత సెట్ ఉంటే కాదురా, నీ సత్త మా అమ్మకి అవుతుందా? అయిందిలే. రే తక్కువ రే, ఎందుకు నీ యొక్క బతుకి మా అమ్మగారు ఎక్కడ నీకు తెలిసిన? మీ అమ్మ అవును. యాడుంటుంది? ఏడు దశల ఆ ధనంలో పైన ఉంటుంది మా అమ్మ. పైన అవును. అవునులే. 1 వచ్చాక 4000 వచ్చేస్తున్నాయి కదా పింఛన్. క్వశ్చన్ పెట్టింటావు పైన మా ఇంటి సంక్రాంతి 4000 బాగుంటాయి. కోడిపంది మధ్య 2000 బిడ్డలే 2000. 1:30 గంట వేసింది మేము మా ఇంటికాడ వచ్చే. ఆ మాట వెళ్ళి అడిగారు ఏమన్నా? అడగలే. నీ గొప్ప రేపుతామయ్యా. నువ్వు ఏడ చెప్తారైతావా? ఇప్పుడేమే నువ్వా ఇంకా చెప్పు, ఇంకా 2000 చెప్పు. ఏ చూడు, మా అమ్మకు కదా పెన్షన్ వచ్చేది. వాళ్ళమ్మ పెన్షన్ లేకపోతే మా అమ్మ మీ ఏడు పెట్టే వాళ్ళమ్మ పెన్షన్ వచ్చింది. ఎలిపెట్టినదా? మేము ఏడు పెట్టే వాళ్ళకి వచ్చింది. నువ్వు ఏలు పెట్టు పింఛన్ వచ్చింది. మేము ఏడు పెట్టే ఏమైనా వస్తుంది. ఏమైనా వస్తాయా? ఏమైనా వస్తాయిరా? నువ్వు ఏం పౌరు ఉంది ఇప్పుడు? ఏమనుకున్నావు సమయ అయితే నేను పొద్దున్న మా ఇంటికాడికి అట్లా రా సమయ. ఎలా నా కొడుకు దుడ్డు కూర్చొని 3 రోజులు అయిపోయా. మేము కొత్త పెట్టాలమ్మా. సిస్టమ్ లో ఏమిటాలా మేము? నువ్వే కదా ఏలు పెడితే ఏమైనా వస్తాయని చెప్పిందా? వాడు దుడ్డు కూర్చోకుండా మాత్రలు వేసిన టామిక్ జాపినా ఏళ్ళు పెట్టేస్తారు ఆయన పుచ్చుకున్న చెట్లు. అట్లా పొట్టుల్లో పెట్టలేం కదా మేము. సిస్టమ్ లో ఎట్లా పెట్టాం? నేను సిస్టమ్ లోనా? నేనింగా ఏంటని అనుకుంటున్నా. రెడ్డారా మీరా? నువ్వే రెడ్డి ఈ చౌడా పళ్ళు కవర్లు లేకుంటా అంటారు. కవర్ లేకుండా కాపాడాలని మాత్రం ఉండవని దేవుడు
పొద్దున్న ఏళ్ళకి ఎన్ని దౌడ పుళ్ళు ఊగిలాడు చచ్చిపోతాయో నాకు కట్టిస్తాను పొద్దున్నకి ఉమ్. అతని కాక ఉమ్. నా కలగబట్టి సంతాన సభ గురించి నీకేం తెలిసిన మీకు కలిగిన సంతాన సౌభాగ్యం అవునయ్యా అలాగనే ప్రభు అలాగే దానికిచ్చు అట్లా ఆడ ముందే కొడుకోలు సంపాద నాకు 6 మంది కొడుకులు 6 మంది కుమారులు 6 మంది కోడలు 3 మంది చేతగాపులు 16 మంది పాల్గొన్నారయ్యా ఇంతమంది ఉన్నారు ఇవాళ మీ నేను దొరకాలు కొట్లు మెట్లు కొట్టి అంటాడా ఎవరు మెట్లు కూడా చెప్పండి నాకు ఒక అయినా ప్రకాలు తీసుకొని వచ్చిన ₹20 చెప్పండి నాకు ఒక చెప్పాయి అన్ని చెప్పాయి నాకే ఉన్నాయి ఒకటి దాని సాగు నోట్ల మొన్న చెప్పరా అది నువ్వే చెప్పేసి పలకదా మనిషినా మీరే నువ్వే మేము ఎప్పుడైనా అవును ప్రభు అయ్యో నా యొక్క నేరేందు ప్రజంత ఏం ప్రజలు అదే అవుతాయా అలాంటి తారకచ్చు సుఖమైన రాజ్యాలు మెల్లం రాజ్యాలు మెల్లం ఏమైంది మొన్న సంక్రాంతి పెద్ద నేను ఊర్లో లేనప్పా నువ్వే గంగి తన్నేసేటట్లే నేనేమన్నా గంగిద్దురా జావరి దున్నిట్లుండవా ఇట్లైనా నీకే తగునా మా గంగి దువ్యారు కాదరా నీకు నన్ను గంగి దగ్గర చూసానా వచ్చేవారెడ్డి వారు నేను రెడ్డి వారికి పూల మాల వేసడే కాదు ఎట్లా చేసిన మేకే ఉనికి నెగిలిపా చెప్పింది ఎప్పుడు గెదులుకుంటానే ఉంటాడు అట్లా అది గోడకన్నా కొట్టుకొని జేసీపీ గుద్దాడు చూడ వాయిని ఎంతలా ఉన్నాడు వాయిని పోయి గుద్దినాడు నువ్వే తెచ్చుకోడు ఆయన గుద్దితే తీసి మెడకి వెళ్ళాడు దిమ్మ దొరకపోయింది అట్లా ఆహా
నేను మెడక ఏమని చెప్పింది నా మెడక పోదమాలా మాకు తెలిసిన పసిపెట్టుకో నువ్వు పసిపెట్టావరా పెద్ద గ్యారెడా రైట్లా నీ నాయన ఏమి నీకు నువ్వు కొత్తతావా ఇట్లా పనులు చేస్తే కొట్టను నిన్ను రావా ఇట్లా ఏమనువా ఏమనరా మీ అమ్మ సత్యా బొత్తేసగా మాట బొత్త చెప్పాము ఈ యొక్క చిన్న ఇంటి కదా నేను ఛత్రపతి అనువా వాళ్ళకన్నా ఎక్కువే రైట్లా ఏమి రింగా నేను భయపడిపోయినావు తీసి మెడకి ఎన్నో ఇట్లేసేసినా నువ్వు పడిపోయి చేసి ముగ్గు చేసినావు నేను భయపడిపోయినా రే నువ్వే కావద్దు నాలో భయంగా ఉండు ఏం భయమద్దా ఏ భయం వద్దు సరేలే సరేనా ఒరే తారి ఇంకొంచెం ముందు భయం నువ్వే భయపడద్దు నాలో నిర్భయంగా ఉండు సరేలే భయం భయం కదా ఏ భయం కుదరా సరేలే బోండా సరేనా నువ్వేం భయపడద్దు సరేలేపా ఇంకా భయపడినా నాలో నిర్భయంగా ఉండు సరేపా ఒరే తారి చెప్పరు నా కొడక ఏమడు రెడ్డి వాడిని నన్ను పట్టుకొని కొడతాడా ఏం భయం వద్దన్నా చెప్పరు నా కొడక పిచ్చుకోపరు ఎక్కువ సమయం పిచ్చుకో కరిసింది మొన్న అట్లా రెడ్డి వాడిని పట్టుకున్నా ఏమ్రా నువ్వు కూడా ఎట్లా ఏమ్రా ఇంకేం భయం వద్దురా నువ్వు చెప్పరా నా కొడుకు ఏమ్రా కొంచెం ఒంట్లో భయం పెట్టుకోమని చెప్పు నువ్వు భయం పెట్టుకోరా ఎందుపా నీ ఒంట్లో కొంచెం భయం పెట్టు ఆ భయం మనం పెట్టుకోవాలి నువ్వు మెట్టుతో కొట్టగేట మళ్ళీ ఊరంతా తరిమినారు 11 గంటల కాడ రే ఎట్లా పండుగ పోయిపోయి ఆయన భయం పూని ఇట్లున్నాయా పోయిపోయి ఆయన పెట్టుకుందిలే నేను ఉండలేవే భయం అని పెట్టుకోండి భయం ఆయన మట్టితో కట్టుకుంటాను భయం అంటే ఆ భయం కాదు నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకో భయం అయితే ఉందిలేప యాడంటే ఎక్కడ కదరా ఇక్కడ భయం పెట్టుకో లోపల కాళ్ళు గడగడగా వంచుతాను ఎట్లా నా యొక్క నేర్యంలో ప్రజలతో ఏమన్నారు ఒక్కసారి అడిగించవచ్చు అలాగనే ప్రభు క్షేమంగానే ఉన్నారు తండ్రి ఏమిరా ఈ యొక్క పాలనలో అవును ప్రజలంతా క్షేమంగా ఎవరు క్షేమమేనయ్యా ఎలా క్షేమంగా ఉంటే ఇప్పుడే కొత్తగా కట్టించిన కొలువు సార్లకి అవును బయలుదేరమ్మా అలాగనే ప్రభు అలాగనయ్యా కొత్తగా చిన్న ఆడు కూర్చోండి ఏమనవద్దు ఏమే 2000 వచ్చిన ఒక్క సంవత్సరం మీ నాయన చంపాల్సినాడు చౌడాపల్లి వాళ్ళు బాడు కూర్చుగినది వాళ్ళ పొద్దున కన్ను వేసుకోండి వాళ్ళ అక్కడ ఉండే వాడకొచ్చులు కాళ్ళకి మెట్లతో కొత్త నీళ్ళు పోతా మళ్ళా దానికి మనమే కట్టాలి డబ్బులు రెడ్డి వారి సింహాలు ఇరిగిపోతాయా రే తక్కువ కొడక అయితే మీరు కూర్చో మీరు ఎక్కచ్చు
మాలాంటి వాళ్ళు దానిపైకి ఎక్కచ్చును, నీలాంటి వాళ్ళు దానిపైకి ఎక్కకూడదురా. రెండు పౌరులు పెద్ద నడికి అనుకుంటారు. అడుగు పక్కగా నా పెద్దయినా పెద్ద నల్లరామూర్తి దేవుడు ఇట్లున్నావురా. బాగుండవా? బాగున్నా అమ్మ నాయన చచ్చిపోయాడు వచ్చి కాదా అయిపో చిన్నాడు నేను చెప్తా. అరుణ్ చూడు చింగనమా సినిమా, చింగనమా సినిమా కనక సింహాసనం దాని మీద నేను మెక్కకూడదంటే అలా మా ఎక్కకూడదు మీ ఎక్కకూడదు కదరా. మన లాంటి వాళ్ళు ఎక్కకూడదు, కూర్చోకూడదు, 2 వారు మాత్రమే కూర్చోవాలన్నా. ఇట్లా ఏమన్నా పంచాయతీలు అప్పుడప్పుడు పిలుస్తారా? సరే సరే సరేలే పోరా నా కొడక. అయ్యో కొడక పో బిడ్డలైనా పాపం వానికి నెత్తరగడ్డలు లేచినాయి. ఇంకా పెర్ర మీద ఒక గడ్డ పగిలిపోయిందంట. ఏం ఓడ్చినాడు పాపం మాతలు తెమ్మని ఆయనకి నత్రగల గురించి వాళ్ళకి అడిగినా నువ్వు చెప్పలే. చెప్తే మళ్ళీ అడగాలంటున్నా. అది మాట్లాడలేదు. దాంట్లో పెడతానా పౌదాన్ని గురించి కదా లోపా పాపం గడ్డ పగిలిపోయిందంట. ఎంత బాధపడినాడు. ఏం అడిగి వచ్చావా? అడిగినా ఆయన నెత్తరగట్లు ఆయన చెప్పా. ఆయన పెద్ద అయిన చెప్పా. దాని మీద నేను నువ్వు ఎక్కచ్చు అంటే మేము ఎక్కకూడదంటపా. చూడు నీవు కూర్చున్న కావున లోనికి వెళ్ళి నీళ్ళు దాన్ని శుభ్రంగా కరిగి కూర్చోప్పా. నువ్వు కూర్చున్నా నేను కూర్చోనమ్మా. తక్కువ నీ కారణం నేనెక్కడ తక్కువ అవును మీరు నేను రెడ్డిరా. నేను తక్కువ అవును ఆ పక్కన నా పక్కన కూర్చొని ఇంత కూడి దించేస్తువా? అప్పుడు దాకా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని అది అన్న పరబ్రహ్మ స్వరూపం ఎవరైనా రచన. కానీ ఆ ప్రభుత్వ మీరు రెడ్డి వారి మేము అయితే మాలాంటి వాళ్ళ మాత్రమే పైన కూర్చోవచ్చును, నీలాంటి వాళ్ళు దానిపై ఎక్కకూడదు. ఇప్పుడు కరిగే లేదన్నా నీళ్ళ చెప్పడానికి కరిగాయి పక్కన. ఏమయ్యా నేను ఎప్పుడు చెప్తాను చూడు అమ్మ ఊరికే పెద్దలేట్రని ఎమ్మె టైంకి కూడా అపకారం దొరకదేమో అట్లే రేగిపోతుంది అట్లా. ఇప్పుడు మా పంపలు లేక అయ్యా ఏందయ్యా అయ్యో నీళ్ళు శుభ్రంగా కరిగావు కరిగేస్తానప్ప. ఏం నేనేం చెప్పినా రాగమా మళ్ళీ నెత్తికిద్ది చూడట్లే కాదురా నీకు ఏం చెప్పినావు నాకు నువ్వా? ఏ తక్కువ కొడుకు కూర్చొని కట్టుకొని రాబోరని చెప్పాలి నువ్వు. నేను నీళ్ళు చెరువులోకి ఎత్తుకొని తప్పకుండా కూర్చొని మళ్ళీ పుచ్చుకుంటారు. నాకంతా తెలుసు కదా మళ్ళీ మీరే గడిన కొక్క మళ్ళీ తప్పకుండా మళ్ళీ నువ్వు ఎక్కడ నాకేమో చెప్పినావా? నువ్వు కూర్చొని నాకు ఏమని చెప్పినావా? దాని గురించి రూపాయలు జరుగుతాను మళ్ళీ పుచ్చుకుని వచ్చి కూర్చుంటాను. చూడు దాన్ని ఇంకేం కలగద్దు. నీట్గా బట్టలు చూసేరా. సరే లోపా చూడు
పిలుచుకోరు బొమ్మను నా మనవడు ఒక సందేహము. ఏంపా నువ్వు పోయి మీ అమ్మ పిలుచుకోరాపో. మా నాయన మెత్త కొడతాడా ఇంత దూరం నేను వచ్చింది కాక మళ్ళీ మా అమ్మని పిలుచుకుంటున్నా నేను నేను ఎవరుకున్నావు? ఎవడా నేనేం వాళ్ళు ఎక్కువ అప్ప అలాంటప్పుడు నా యొక్క భార్య నీకేం కావాలా? పెళ్ళాము నీక నాక నా భార్య నీకేం కావాలా? నీకైతే పెళ్ళాము నాకైతే అమ్మ ఆయమ్మని పెంచుకురమ్మనిందా ఆయమ్మ రంగే మీ అమ్మనా? నేను మా అమ్మని పెంచుకొచ్చి మెచ్చేది కన్నా అనుకుంటా ఎవరికైనా తల్లి ఒకటే కానీ నా యొక్క భార్య శీలముకునదేవి ఆ యొక్క అంతపురం త్వరగా వెళ్ళేసి రెడ్డి వాళ్ళకి పంపించుకోరాపో. ఆయమ్మ ఆయమ్మనా ఆయమ్మనే కాదు నేను పిలిస్తే ఆయమ్మ నాకు వస్తుందా నా వెంబడి వస్తున్నా వస్తుందా ఖచ్చితంగా వస్తుంది వెళ్ళు. సరే పిలుస్తాలే సరేలేపా పాపా ఇప్పుడే కదా ఇప్పుడే వెళ్ళు. సరేలే కాదా ఇప్పుడు నేరుగా వెళ్ళిపోతున్నా ఆగాడు క్వశ్చన్ పెట్టి పంట పెట్టి పెట్టుకుంటాను చలికి మనకు ఇది ఉన్నాయి కదా చెప్పకుండా ఆ? నువ్వు తిన్నిటి భాషలు చేరకరా నువ్వు చాలా. ఈ పక్క తినేసి మళ్ళీ